ఓం నమో వెంకటేశాయ నమః. సభక్తులారా, గత ఎపిసోడ్లో మనం నైమిషారణ్యం గురించిన విషయాలను, అక్కడ నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళడం, బ్రహ్మదేవుడు ఆయనకు ఈ కలియుగంలో ప్రజల రక్షణ కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించేలా చేసే బాధ్యతను అప్పగించడం, నారదుడు తండ్రి ఆజ్ఞ మేరకు భూలోకానికి బయలుదేరడం వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాతి కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నారద మహర్షి భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి అని సంకల్పించి నారాయణుని స్మరిస్తూ భూలోకానికి బయలుదేరాడు. ఆకాశ మార్గంలో విహరిస్తూ హిమాలయాల అందాలు, గంగా నదీ తీర సౌందర్యం ఆస్వాదిస్తూ ముందుకు సాగాడు. కానీ తన మనసులో మాత్రం ఒకే ఆలోచన: మానవుల శ్రేయస్సు కొరకు ఏం చేయాలి, తండ్రి ఆజ్ఞను ఎలా నెరవేర్చాలి, భూలోకానికి విష్ణువుని ఎలా రప్పించాలి అని ఆలోచనల మధ్యలో గంగా నదీ తీరాన పెద్ద యజ్ఞం జరుగుతుందని గమనించాడు. కశ్యప మహర్షి సహా అనేక మంది మహర్షులు కలిసి మానవ శ్రేయస్సు కోసం ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. నారదుడు అక్కడికి వెళ్ళగా ఆయన వచ్చినందుకు మునులందరూ ఆనందంతో ఆహ్వానించి గౌరవంగా ఒక ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు. మునులు యజ్ఞం గురించి వివరించగా నారదుడు ఆత్మీయంగా విని ఇలా అన్నాడు: ఓ మహర్షులారా, మీరు మానవాళి మేలు కోసం చేస్తున్న ఈ యజ్ఞం నిజంగా ప్రశంసనీయం. కానీ నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఈ యజ్ఞాన్ని ఎవరికి సమర్పిస్తున్నారు? యజ్ఞ ఫలాన్ని పొందే దేవుడు ఎవరు? త్రిమూర్తులలో ఎవరిని యజ్ఞ ఫలకర్తగా భావిస్తున్నారు? నారదుని మాటలు విని మునులంతా స్తంభించిపోయారు. ఆలోచిస్తే బ్రహ్మ సృష్టికర్తే, కానీ ఆయనను మహావిష్ణువు తన నాభిలో నుంచే పుట్టించాడు. విష్ణువు స్థితికర్త, సృష్టిని కొనసాగించేవాడు. శివుడు లయకర్త, ఆయన లేకపోతే కొత్త సృష్టి సాధ్యమే కాదు. అందువల్ల త్రిమూర్తులలో నిజమైన యజ్ఞ ఫలకర్త ఎవరు అని నిర్ణయించలేక మునులు మౌనంగా నిలిచిపోయారు. దీన్ని గమనించిన నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు: మునులారా, యజ్ఞం విజయవంతం కావాలంటే ముందుగా యజ్ఞఫలకర్తను నిర్ణయించాలి. సత్వగుణ సంపన్నుడైన వాడికే ఈ యజ్ఞాన్ని సమర్పించాలి. అప్పుడే ఈ యజ్ఞం ఫలిస్తుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది అని ఉపదేశించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మునులు మాత్రం త్రిమూర్తులలో సత్వగుణం ఎక్కువగా ఎవరిలో ఉంది అని లోతైన ఆలోచనలో పడ్డారు. నారదుడు వెలుబుచ్చిన సందేహ నివృత్తి కొరకు మునులందరూ సమావేశమై చర్చ కొనసాగించారు. బ్రహ్మ గొప్పవాడని కొందరు, కాదు విష్ణువే గొప్పవాడని మరికొందరు, కాదు శంకరుడే యజ్ఞఫలకర్తగా ఉండడానికి తగినవాడని ఇంకొందరు ఇలా వాదులాడుకోసాగారు. వాదనలు తీవ్రస్థాయికి చేరాయి. మునీశ్వరులలో కోపావేశాలు మిన్నంటాయి. ఇదంతా గమనిస్తున్న కొందరు పెద్దలు: మహర్షులారా, ఆగండి. త్రిమూర్తులలో గొప్పవాడెవరని నిర్ణయించడానికి మనం ఎంతటి వారము? మీరందరూ ధర్మాధర్మాలు, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వేదాంత కోవిదులు. అలాంటి మీలో మీరు తగువులాడుట మంచిది కాదని మా అభిప్రాయము. మీరందరూ కాలయాపన చేస్తున్నారు. నారదుని ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి కానీ మనలో మనం అభిప్రాయ భేదాలతో కాలయాపన చేయరాదు. వ్యర్థమైన వాదోపవాదాల వలన ప్రయోజనమేమి? సత్వరజస్త తపోగుణాలలో సత్వగుణమే మహోన్నతమైనదనుటలో మనకెవరికి సందేహము లేదు. అవునా? కావున సత్వగుణ సంపన్నుడెవరో కనుగొనుట మనందరి ప్రథమ కర్తవ్యం. మనలో త్రిమూర్తులను పరీక్షించగల సమర్థుడెవ్వరో అతనిని ఎంపిక చేసి పంపుదాము. దీంతో మన సందేహము తీరగలదు అన్నారు. మునులందరూ ఈ ప్రతిపాదనను అంగీకరించారు. అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ఎవరిని పంపాలి అని ఆరా తీశారు. చివరకు మహాతపశక్తి సంపన్నుడను, త్రిమూర్తులను పరీక్షించగల అర్హత కలవాడను, మునీశ్వరులలో మేటి అయిన భృగు మహర్షిని
ఈ మహత్కార్యానికి వియోగింపచేశారు. భృగుమహర్షి, మీరే ఈ మహత్కార్యాన్ని నెరవేర్చగల సమర్థులు. త్రిమూర్తులను పరీక్షించి సత్వగుణ సంపన్నుడైన వారెవరు నిర్ణయించి తెలుపండి. మీ అభిప్రాయంతో మేమందరము ఏకీభవించగలవారము. కాదనకండి మహర్షి అని భృగుమహర్షిని ఒత్తిడి చేసి ఒప్పించారు. కాదనలేకపోయాడు భృగుమహర్షి. తోటి మునీశ్వరులందరూ తనను నమ్మి ఈ మహత్కార్యంను అప్పగించినందుకు వారికి కృతజ్ఞతను చెప్పి వారి వద్ద నుండి సెలవు తీసుకుని బయలుదేరాడు. ముందుగా ఎవరిని కలవాలని ఆలోచన చేసి సత్యలోకంలోనున్న బ్రహ్మదేవుని కలవడం మంచిదనుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళారు. భృగుమహర్షి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించడానికి కలుసుకోవడం, ఆ సమావేశంలో ఏం జరిగిందో, చివరికి యజ్ఞఫలకర్తగా ఎవరిని ఎంపిక చేశారో ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ భక్తి కథ మీ హృదయాలను తాకిందా? అయితే మా భక్తి యాత్రలో భాగస్వాములవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.